దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. శిష్యుల్ని ఆయన అడుగుతూ ఉంటాడు మత్తయి సువార్తలో, నన్ను ఏమనుకుంటున్నారు మీరు అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనకు అది కనబడుతూ ఉంటుంది. నన్ను మీరేమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు, కొంతమంది బయట మాకు ఏమనుకుంటే మాకు అనవసరం అని అంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా కానీ మనుషులు నాకు అనవసరం, ఆడేమనుకుంటే నాకెందుకు, ఈడెవడైతే ఏమనుకుంటా నేను ఇంతే అంటారు. కానీ యేసుక్రీస్తు స్వయాన్ని లోకం నా గురించి ఏమనుకుంటుందని శిష్యులు 12 మందిని పిలిచి అడుగుతున్నాడు. అంటే ఆయన తెలుసుకోవాలనుంది. దాన్ని బట్టి ఆయన ఎవరో ఈ శిష్యుల ద్వారా లోకానికి పలికించాలని, ఆయన ఎవరో తన శిష్యుల ద్వారా లోకానికి తెలియచేయడానికి ఆయన ప్రశ్న 16వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదవండి ఎవరైనా. సరే, వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. ఓకే, శిష్యులుగా ఉన్నవాళ్ళు మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. నువ్వు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు భయపరచలా. దేవుని కుమారుడవు అని చెప్పి శిష్యుడు చెప్పాడు. దానికి ఆ మాట చెప్పినందుకు నువ్వు ధన్యుడు సీమోను, నువ్వు ధన్యుడు. నీ ధన్యత ఏంటంటే నువ్వు రెల్లు లాంటోడు. నీ పేరు, అసలు పేరు రెల్లు. ఇప్పుడు నేను స్థాపించబోయే సంఘానికి క్రీస్తుగా నేను మొదటి రాయినైతే నువ్వు రెండో రాయి అని చెప్పి పేరు మార్చాడు దేవుడు పేతురుకి. నువ్వు ధన్యుడు. యువర్ పీటర్, పెట్రోస్, రాయి, స్థిరమైన వాడు. ఇక్కడి నుంచి నువ్వు ఇంతవరకు నీకు స్థిరం లేదు, నువ్వు రెల్లువి. ఎటు పడితే అటు మాట్లాడావు, ఎటు పడితే అటు పారిపోయావు, ఎటు పడితే అటు మార్చేసుకున్నావు. నేను లేకపోతే మళ్ళీ వలేసావు, నీ పనికి వెళ్ళిపోయావు. కానీ నేను స్థిరపరుస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఎ స్ట్రాంగ్ పర్సన్. అది మనం గమనించుకున్నప్పుడు మనం చేసే పనిని బట్టి దేవుడు మన పేర్లు ఆయన మార్చుకుంటూ ఉంటాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే లోకంలో ప్రజలందరికీ ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం. ఇది చాలా సామాన్యమైన విషయం కాదు. ఎవ్రీబడి మనల్ని లైక్ చేయాలంటే కుదరదు. మనం అందరినీ లైక్ చేయాలంటే కుదరదు. ఏదో ప్రత్యేకత ఉండాలి. కానీ ఇక్కడ పేతురుగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తిని మనం చూస్తే, ఈ వ్యక్తి రెల్లు లాంటి వాడు. క్రీస్తు సమాధి జయించి లేచిన తర్వాత బోధిస్తే 3000 మంది బాప్తిసం పొందారు. అది తనకున్న ధన్యత. ఒకప్పుడు పారిపోయి వలేసుకుంటూ ఉంటుంటే యేసుక్రీస్తు ఈ ప్రక్కన అంటే వల పగిలిపోతా అన్నాడు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నా దగ్గర వద్దు, నువ్వు నా దగ్గర వద్దు బాబు, నీకు నేను సంబంధించినోడు కాను, నీతో నేను ప్రయాణం చేయలేను, దయచేసి దండం పెడుతుంది, వెళ్ళిపో అన్నాడు పేతురు. అలాంటి వాడిని రాయిగా మార్చాడు. మనం ఎందుకు మార్చాడు? 3000 మందిని మార్చగలిగే సామర్థ్యం ఈ పేతురులో ఉందని దేవుడు చూశాడు. మనలో దేవుడు సామర్థ్యాన్ని కూర్చోగలడు. కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ఎలాంటి వాడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో, ఇంకా పౌలు కన్వర్షన్కి ముందే ఒక మాట మనం చూస్తూ ఉంటాం. పౌలుని పిలవక ముందే అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 56 నుంచి 59 వరకు చూడండి. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచున్నానని చెప్పాను. ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడు చెప్తున్నాడు? మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు అనేటువంటిది ఇప్పుడు వరకు విన్నది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిలుచున్నాడు. హీ స్టాండింగ్ నౌ. ఇప్పుడు వరకు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి క్రీస్తుని ఇది ఒకే ఒక అకేషన్లో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తుంది. ఇది ఒక్కసారి చెప్పండి, ఆయన నిలిచి ఉన్నాడు. హీ స్టాండింగ్. ఎందుకో తెలుసా?
స్టెఫను గురించి. ఒక ఒక స్టెఫను రాళ్లతో చంపబడుతున్నటువంటి ఆ విషయాన్ని భరించలేక క్రీస్తు కొరకు అతడు అనేకులతో సువార్తను అందిస్తూ ఉంటుంటే, అతని రాళ్లతో చంపుతూ ఉంటుంటే యేసుక్రీస్తు దేవుని కృపాశాన్ని అంటే ప్రజలంటే, ఆయన బిడ్డలంటే ఎంత ప్రేమ చూడండి. ఎంత ఇది ఒక్కసారి ఆయన నిలబడ్డం మనం చూస్తాం పరలోకంలో. దట్ మచ్ గాడ్ లవ్స్. ఎందుకంటే దానియేలు తన గ్రంథంలో చెప్తాడు, పాపులను రక్షించే శక్తి దేవుని కుమారునికే ఉంది అని చెప్తాడు. ఇంకెవరికి లేదు. నేను ఎవరిని మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను, మీ పాపాలను క్షమిస్తానని అన్నాను అనుకోండి, నాకు చావు దెబ్బే. అంటే నేను ఎవరిలా ఫీల్ అయినా అనమాట, దేవుళ్ళక. కాబట్టి నాకు చావు దెబ్బే. చాలామంది వాళ్ళని రక్షించానండి, వీడిని రక్షించానండి, వాళ్ళు వచ్చే సాక్ష్యం అంటే మా ఆత్మీయ తండ్రి అండి, మమ్మల్ని రక్షించిన తండ్రి అండి అని చాలా అజాగ్రత్త కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ద ఓన్లీ పవర్ బిలాంగ్స్ టు ఓన్లీ జీసస్. రక్షించే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. ఇది మనం గమనించుకుని అదే 7వ అధ్యాయము 51వ వచనంలో 51లో చూస్తే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి కాదా అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం చేతులతో కట్టినటువంటి ఈ గృహాల్లోకి క్రీస్తు నివసించాడు. ఆయన ఎక్కడ నివసిస్తాడు అన్నమాట? ఇప్పుడు ఆయన నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినడు ఆయన ఎక్కడ నివసిస్తాడు? మన హృదయాల్లో నివసిస్తాడు. ఆయన భూలోకంలో జన్మించాడు, అది చాలా సంతోషం. ఇప్పుడు ఆయన అంగీకరించిన వాళ్ళకి ఆయన వచ్చి మన హృదయాల్లో నివసిస్తాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగి తిరిగి ఆయన దగ్గరికి మనం చేర్చుకుంటాడు అన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి చేరాలి. అందుకు చాలా లోకం గ్రహించలేదు కాబట్టి గ్రహించలేని వాళ్ళ కోసం ఆయన లోకంలో వెతుకుతున్నాడు. సో మన పని ఏంటి ఇప్పుడు? ఆయన గ్రహింపు లేని వాళ్ళ కొరకు ఈ లోకంలో ఆయన వెతుకుతూ ఆయన్ని రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం ఈ లోకంలో గ్రహింపు లేని వాళ్ళని గుర్తించి ఆయన దగ్గరికి చేర్చేటువంటి పనినే మనం ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యతగా మనం గమనించుకోవాలి. కాబట్టి మరి దీన్నే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే 22వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఏం మాట కనపడుతుందంటే, ఒకటి దాంట్లో సంహరించి, దాన్ని ఇంగ్లీష్ మాటలో అపోలోని అంటారు. అపోలోని గ్రీక్లో అంటే డిస్ట్రాయింగ్, లేదా తగలబెట్టడం. ఇది అంటే జీవితం నశించిపోవడం, తగలబడిపోతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చాడు. అది ఇదే అపోలోని మాట ఇందాక మనం చదివినటువంటి అధ్యాయాల్లో గ్రీకు భాషలో కనపడుతుంది. మనం లూకా సువార్త 19 ఈ లోకంలో నశించిన వారిని వెతికి, అంటే తగలబడిపోతున్న వారిని, మరి డిస్ట్రాయ్ చేయబడుతున్నటువంటి వాళ్ళని, కాలిపోయే వాళ్ళని, తప్పిపోయే వాళ్ళని, దారి తప్పిపోయిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని. అంటే ఆయనకి ప్రపంచంలో కులం లేదు, జాతి లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ఏమీ లేదు. తప్పిపోయినటువంటి వారు, దేవునికి దూరమైన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చోపెట్టడం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మారు మనసు ద్వారా, బాప్తిసం ద్వారా తర్వాత ఆయన గృహంలో చేరడం. ఇది మన యొక్క పని.